స్టైల్లో స్పైసీగా చికెన్ అయితే చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఎక్కువ స్పైసీగా తినే వాళ్ళైతే ఇది చాలా చాలా ఇష్టపడి తింటారనమాట. చాలా బాగుంటుంది. సో ఇంకెందుకండి లేట్, చికెన్ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను చూడండి. నేను దీనికి వచ్చేసి కేజీ చికెన్ అయితే నేను తీసుకున్నాను. వీటికి ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. దానికి వచ్చేసి ఇప్పుడు సరిపడా కారము, సాల్ట్ అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. బాగా ముక్కకు పట్టేలాగా మిక్స్. సో ఇలా ముక్కకు పట్టే విధంగా ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలన్నమాట. దీన్ని అయితే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అలా కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అవ్వగానే స్పైసెస్ వేసుకోవాలి. అవి వేసుకొని కొంచెం ఫ్రై అవ్వగానే మనం కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ అండ్ అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకోవాలి. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటో కొంచెం సాఫ్ట్గా అయినాక మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. చికెన్కి మెయిన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో మనం కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర అండ్ అలాగే పుదీనా వేసుకోవాలి. నేను 2 కలిపి వేస్తున్నానండి. ఇవి కూడా మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇవి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఈ చికెన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై అంతా ఇదంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. చూడండి ఇలా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక మూతలో వాటర్ పోసి దీనిపైన పెట్టేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ అనేది చాలా బాగా వచ్చేస్తుంది అలా పెడితే. ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా అయితే గ్రేవీ అయితే వచ్చేస్తుంది. ఈ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కర్రీకి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి. చూడండి వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ అయినా ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలండి టేస్ట్ చూసి. చూడండి ఇలా అయితే బాయిల్ అవుతూ ఉంది. ఇప్పుడు ఒక 80% ఉడికిన తర్వాత ఇందులోకి లాస్ట్గా ఫైనల్గా వచ్చేసి గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఇందులో ఎక్కువ మసాలాలు అయితే యూస్ చేయట్లేదండి. జస్ట్ ఒక ధనియాల పొడి అండ్ అలాగే గరం మసాలా మాత్రమే వేసుకున్నాను. దాని తర్వాత లాస్ట్గా ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర పుదీనా అయితే వేసుకుంటున్నాను. అంతే. సో సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. సో ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.